లేడీస్ హాస్టల్ ఇద్దరు కొంచెం కామ్గా ఉంటారా? నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు మీ ఇద్దరు లేడీస్ హాస్టల్ పోండి ఫస్ట్. మేము వెళ్ళాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సండే. బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నాకు తెలియదు. చరణ్ ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. సీక్రెట్. ఎక్కడికి చరణ్? వెళ్ళిన తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఇంకా. సో స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ ని. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. నానా నానా చూడు, హాయ్ చెప్పు. దీని పాటికి ఇది ఆడుకుంటా ఉంది. హాయ్ చెప్పు. హలో. నిన్ను నవ్వమని చెప్పలా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పదు. ఓకే వెళ్ళిపోదాం. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఫిష్ టనల్కి వచ్చాము. బెంగళూరు జేపీ నగర్లో ఫిష్ టనల్ పెట్టినారు. ఒక ఫ్యూ వీక్స్ ముందే మేము అనుకున్నాము వెళ్దాం అని చెప్పేసి. వీకెండ్స్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇప్పటివరకు డిలే చేసాం, కానీ ఈసారి మాత్రం ఇంకా సండేనే వచ్చేసాం మేము. అదిగో ఫొటోస్ కానీ తీసుకుంటున్నారు. ఎక్కడికి వచ్చాం? ఫిష్ చూస్తావా? ఫిషెస్ ఉన్నాయంట, చాలా ఫిషెస్ ఉన్నాయంట లోపల. చూస్తావా? చూద్దామా? బయటంతా అలా ఉందనమాట. లోపలికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. సో మనం క్యూలో వెళ్తే టికెట్ ఎంత అంటే 100 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇంకా 3 years బిలో చిల్డ్రన్కి టికెట్ ఉండదు. సో మా ఇద్దరికి మాత్రమే టికెట్ తీసుకున్నాం. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ నేమ్ ఇంకా నంబర్ తీసుకుంటున్నారు, అంటే లక్కీ డ్రా ఏదో తీస్తారంట. సో అది రాసేసిన తర్వాత లోపలికి వెళ్తానే ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా, బ్లూ కలర్లో ఉంది, అక్కడి నుంచి స్టార్టింగ్ అనమాట. ఫిషెస్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం సేపు ఫిషెస్ అన్నీ చూపిస్తాను, ఎందుకంటే టన్నల్ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. ఇక్కడ అంతా అక్వేరియంస్ పెట్టినారు. చాలా ఫిషెస్ ఉన్నాయి. స్మాల్ ఫిషెస్ అయితేనేమి. క్రౌడ్ కూడా చాలా మందే ఉన్నారు. వీకెండ్ కాబట్టి ఇంకా సండే అందరూ బయటకు వస్తారు కదా పిల్లల్ని తీసుకొని. ఇంకా ఇది ఎలా ఉంది అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు అయితే ఫిషెస్ చూసేద్దాం. చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి. సో
ఈ మీడియం ఫిషెస్ అయితే చిన్న చిన్న ఫిషెస్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి టనల్ స్టార్ట్ అవుతదనమాట. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే అందరూ అంటే త్వరగా మూవ్ అవ్వట్లేదు. అంటే ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. చాలాసేపు చూస్తున్నారు. పిల్లలకి చూపిస్తా ఉన్నారు కాబట్టి మనకక్కడ అంటే స్టాప్ అయిపోతా ఉన్నారు క్రౌడ్. సో, అందుకని కొంచెం మూవ్ చేస్తా ఉన్నారు. త్వరగా వెళ్ళాలి, ఫోటోస్ తీసుకోవద్దు, వీడియోస్ తీసుకోవద్దు అని చెప్తా ఉన్నారు. కానీ ఆబ్వియస్లీ తీసుకుంటారు కదా! తీసుకుంటున్నారు అందరూ. ఇంకా ఇంకొకటి ఫిషెస్ గురించి చెప్పాలంటే టన్నెల్‌లో మనము అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! చాలా పెద్దవుంటాయేమో అది ఇది అని చెప్పేసి. కానీ పెద్దవైతే లేవు. కొంచెం మీడియం సైజ్‌వి ఉన్నాయి. అండ్ ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ లేదు. ఒక్కటి మాత్రం పెద్దది కనిపించింది. అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ అదొక్కటే పెద్ద ఫిష్ అనమాట. సో, అది కూడా చూసేద్దాం. చాలా ఫిషెసే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. చాలా సేపు చూస్తారు. ఇంకా లులు కూడా చాలా బాగా హ్యాపీగా చూసిందనమాట మొత్తము. అక్కడేదో ఆక్టోపస్, స్టార్ ఫిష్ లాగా కనిపించింది. కానీ వాల్‌కి అలా సెటప్ చేసున్నారు. అవన్నీ ఏం లేవు. జస్ట్ నార్మల్ ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇంకా చెప్పాలంటే వర్త్ అనే చెప్పాలి. టికెట్ 100 రూపీస్‌కి మనకు ఇన్ని చూడ్డానికి ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపించిందనమాట. చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. గ్రూప్‌గా ఉన్నాయి అన్ని ఫిషెస్. ಮುಖ ಒಂದು ಕೆಟ್ಟದಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಫೋಟೋ ತಗೊಳ್ಳೋಣ. ఏంద్రది? ఇప్పుడు కనిపించింది కదా పెద్ద ఫిష్. అదే మనకు అన్నింట్లో కంటే పెద్ద ఫిష్ అనమాట. అదొక్కటే ఉంది. దాన్నైతే ఎంతమంది ఎంత పెద్ద ఫిష్ దొడ్డ ఫిష్ అని చెప్పి చూస్తూ ఉన్నారు. సో, ఇక్కడి నుంచి మనకు లోపలికెళ్తే షాపింగ్ స్టార్ట్ అవుతదనమాట. అంటే అన్నీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలానే ఉన్నాయి. మనకు ఎగ్జిబిషన్‌లో ఉంటాయి కదా! అలాంటివి అన్నీ ప్రతి ఒక్కటి పెట్టినారు. ఫుట్‌వేర్ ఉంది, పిల్లలకున్నాయి, ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి.
కేరళ హల్వా ఇంకా కేరళ బనానా చిప్స్ ఉంటాయి కదా, అవి నాకు ఫేవరెట్. బనానా చిప్స్ కానీ, ఈ హల్వా కానీ, ఇంకొకటి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది కానీ, ఈ 3 నాకు చాలా ఫేవరెట్. చరణ్ అంటాడు అది ప్రసాదం కాబట్టి సరిపోయింది, ఎక్కడైనా షాప్స్లో దొరికే పని అయితే కొనుక్కొని తింటూనే ఉంటావేమో అని అంటాడు. ఇంకా అది తీసుకున్నాము, హల్వా తీసుకున్నాము, ఇంకా చిప్స్ తీసుకున్నాము. అది తీసేసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫారెస్ట్ టైప్లో అంతా సెటప్ చేసున్నారనమాట. ఎంత బాగున్నాయో నిజంగా, చాలా నచ్చింది. చాలా బాగా చేస్తున్నారు సెటప్. పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా కొంచెం మూవ్ అవుతున్నట్టు, ఆ స్నేక్ అయితే అంతా మూవ్ అవుతున్నట్టు అన్నీ ఉన్నాయి. పాండా ఉంది, బేర్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం బయటికి వెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొలంబస్ ఇవన్నీ ఉంటాయి కదా, జైంట్ వీల్ అయితేనేమి, ఇంకా చాట్స్, ఫుడ్, అవన్నీ కూడా అక్కడ నుంచి స్టార్ట్. హలో మాషా, నీ ఫ్రెండ్ మాషాన్ బీరు. హలో మాషా, నీ ఫ్రెండ్ మాషాన్ బీర్ది బేర్ బాగా వస్తుంది. ఇదే అడుగుని ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వర్త్ అనిపించింది వెళ్ళినందుకు. చాలా హ్యాపీగా కూడా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు బెంగుళూరులో ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇది చాలా దగ్గరలో కూడా పెడతా ఉన్నారు కదా, ఒకసారి విజిట్ చేయొచ్చు మనం వెళ్ళి. సో ఇదనమాట ఈరోజుటి వీడియో. ఇంటికి వచ్చేసాము, అదిగోండి ఆడుతూ ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. యోర్స్ ప్రియాంక చరణ్. బాయ్, టాటా.